తిరుమలలో యాత్రికుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల సమన్వయాన్ని పరీక్షించేందుకు మాధవ నిలయంలో ఆక్టోపస్ బృందం విజయవంతంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. టీటీడీ ఈవో, చైర్మన్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనుమతితో ఈ విన్యాసాలు చేపట్టారు. డ్రిల్లో భాగంగా మాధవ నిలయంలోకి ఉగ్రవాదులు చొరబడి యాత్రికులు, సిబ్బందిపై కాల్పులు జరిపి కొందరిని బందీలుగా తీసుకున్నట్లు ఊహాత్మక పరిస్థితిని సృష్టించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆక్టోపస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఫైర్, మెడికల్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్, టీటీడీ విజిలెన్స్ విభాగాల సిబ్బంది సమన్వయంతో బందీలను సురక్షితంగా రక్షించినట్లు మాక్ ఆపరేషన్లో ప్రదర్శించారు. ఆక్టోపస్ చార్లీ టీం డీఎస్పీ బి రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందన, యాత్రికుల భద్రతకు స్పందించిన కార్యాచరణను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసిందని వెల్లడించారు. ఈరోజు టీటీడీ విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో మా ఆక్టోపస్ బృందం మాధవ నిలయంపై మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కోసం మన తిరుమలలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క సహకారంతో మేము ఎనిమీ టీంని మేము ముందుగానే ఒక రెడ్ టీం అని చెప్పి ఎనిమీ టీం వచ్చింది. వాళ్ళు ఎనిమీస్ని ముందు ఇందులో ప్రవేశపెడితే వాళ్ళని ఎలా ముట్టబెట్టాలి అనే దానిపై ఈ పబ్లిక్లో అవగాహన రావాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎన్నో చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం కోసం మేము ఈ మాక్ డ్రిల్ చేసాము. ఈ మాక్ డ్రిల్లో సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మా ఆక్టోపస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ పబ్లిక్ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ని చూసి ఎంతో ఎగ్జైట్కి గురయ్యారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ చేయటం వలన మనకు ఉన్న ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా నిజమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరి సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ని విజయవంతంగా చేసి మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ని ముగిస్తున్నాము.